ముందు పన్నీర్, ఆ తర్వాత శశికళ. రాజ్భవన్లో వరుస భేటీలు, గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూపులు. విద్యాసాగర్ రావు ఏ నిర్ణయం తీసుకుంటారు? శశికళను సీఎం పీఠం వరిస్తుందా? సెల్వం సక్సెస్ అవుతారా? కేంద్రం నుంచి గవర్నర్కు అందిన సందేశం ఏంటి? అటార్నీ జనరల్తో పాటు న్యాయ నిపుణులు ఇచ్చిన సలహా ఏంటి? తమిళ రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. పన్నీర్ సెల్వం రాజీనామాతో మొదలైన డ్రామా రోజురోజుకి రసవత్తరంగా సాగుతోంది. ముహూర్తం పెట్టుకున్న తర్వాత శశికళ ప్రమాణ స్వీకారం ఆగిపోవటం, అంతలోనే అమ్మ ఆత్మ ప్రబోధంతో పన్నీర్ సెల్వం తిరుగుబాటుకు దిగటం ఈ డ్రామాలో ట్విస్ట్. ఇక అప్పట్నుంచి పరిణామాలన్నీ పన్నీర్ సెల్వానికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. శశికళ పని అయిపోయినట్టు, పన్నీర్ సెల్వం పైచేయి సాధించినట్టు కనిపిస్తోంది. ఆపద్ధర్మ సీఎం హోదాలో పన్నీర్ తీసుకుంటున్న నిర్ణయాలు శశికళను ఇబ్బంది పెడుతున్నాయి. అటు కేంద్రం, గవర్నర్ కూడా శశికళ ప్రమాణం చేయకూడదని కోరుకున్నట్టే కనిపిస్తోంది. కానీ శశికళను సీఎం కాకుండా నిరోధించడం అంత తేలిక కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. లెక్క ప్రకారం పన్నీర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాన్ని గవర్నర్ కూడా ఆమోదించారు. మరోవైపు అటు పన్నీర్ సమక్షంలోనే అన్నాడీఎంకే శాసనసభాపక్షం సమావేశమై శశికళను తమ నేతగా ఎన్నుకుంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు ఉన్నాయని అటార్నీ జనరల్ కూడా సూచించినట్టు సమాచారం. ఆమెపై కేసులుంటే విచారణకు వచ్చినప్పుడు కోర్టు నిర్ణయం ప్రకారం చర్యలుంటాయి తప్ప వాటిని కారణంగా చూపించి ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోకూడదు అన్నది అటార్నీ జనరల్ అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ అభిప్రాయం మేరకే గవర్నర్ ఈ రోజు చెన్నై వచ్చి ఇద్దరినీ కలిశారని, ఎమ్మెల్యేల పెరేడ్ కూడా వద్దన్నారని భావిస్తున్నారు. కాబట్టి రాజ్యాంగ నిపుణుల సూచనల మేరకు గవర్నర్ శశికళకు అవకాశమిచ్చి ఈ వివాదాల నేపథ్యంలో సభలో బల నిరూపణ కోరాలని సూచించొచ్చు. అలా చేస్తారా లేదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వానికే ముందుగా సభలో బల నిరూపణ చేసుకోమంటారా అనేది సస్పెన్స్. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి దినకర్ అడిగి తెలుసుకుందాం. దినకర్, మొత్తానికి ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారంలో గవర్నర్ పాత్ర కీలకంగా మారింది. ఏంటి గవర్నర్ ముందర ఎటువంటి ఆప్షన్లు ఉన్నాయనుకోవచ్చు? గవర్నర్ 5 రోజుల నుంచి లేకపోవడంతో ఈ రోజు రావడంతో గత 2 గంటలుగా సాగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు కేంద్రంగా గవర్నర్ విద్యాసాగర్ రావు గారు మారారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గవర్నర్ తీసుకునే నిర్ణయాలే కీలకం కాబోతున్నాయి. ఇప్పటికే పన్నీర్ సెల్వం కలిసి వెళ్లారు. పన్నీర్ సెల్వం కలిసి వెళ్లి తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి రాజీనామా లేఖను ఉపసంహరించుకుంటానని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో సో ఖచ్చితంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా అది ఆ యాంగిల్లో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు కొనసాగుతుంది శశికళ గవర్నర్ తో మీటింగ్ కొనసాగుతుంది. ఆవిడ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి కూడా గవర్నర్ ని కోరినట్టుగా మనకున్నటువంటి సమాచారం. దాదాపు 129 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకున్న నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వాళ్ళే నా సీఎం కావాలని చెప్పి రాజ్యాంగం కూడా చెప్తున్న నేపథ్యంలో దాన్ని మర్చిపోకుండా దాన్ని గౌరవించేలా తనకే ఈ అవకాశం ఇవ్వని చెప్పి అన్నాడీఎంకే పార్టీలో ఒక వర్గమైనటువంటి శశికళ పూర్తి స్థాయిలో గవర్నర్ కోవడానికి సిద్ధంగా గవర్నర్ కోరిందని కూడా మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఈ యొక్క సంక్షోభం స్టార్ట్ అయినప్పటి నుంచి, ఆదివారం మధ్యాహ్నం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవినింగే ఎవరైతే 129 మంది ఎమ్మెల్యేలు సంతకం చేశారో వాళ్ళందరి లేఖలు కూడా అప్పటికే గవర్నర్ కి పంపించామని, గవర్నర్ దగ్గర నుంచి తమకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు వచ్చిందని, అయితే వేచి ఉండమని, తాను చెన్నైకి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి అన్నాడీఎంకే పార్టీలో ముఖ్యంగా శశికళకు గవర్నర్ సమాచారం ఇచ్చారని చెప్పి మనకు అంతర్గతంగా వచ్చినటువంటి సమాచారం. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆవిడే వెళ్లి కలిసి దాదాపు 10 మంది సీనియర్ మంత్రులతో వెళ్లి ప్రస్తుతం మీటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో వాటితో పాటు కొద్దిగా ఇంకా కొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేసినటువంటి సందర్భం కూడా వస్తుంది మనకున్నటువంటి సమాచారం. ఏంటంటే పన్నీర్ సెల్వంకి ఎలాంటి ఎమ్మెల్యేల మద్దతు లేదు, మొత్తం 129 మంది ఎమ్మెల్యేలంతా కూడా నా వైపే ఉన్నారు కాబట్టి నాకే అవకాశం ఇవ్వండి అని చెప్పి పదే కోరుతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నట్టు మనకున్నటువంటి సమాచారం. అయితే ఈ ప్లాన్ అంతా కానీ ముందే సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్యేల లిస్టు ఏదైతే ఉందో ఆ లిస్టును కూడా శశికళ అక్కడికి రాజ్భవన్కి వెళ్లే ముందు జయలలిత దగ్గర లిస్టు పెట్టిన తర్వాతనే వెళ్ళిందని కూడా సమాచారం. సో శశివర్గం పక్కా పూర్తి స్థాయిలో ప్లాన్ లోనే ఉన్నారు. ఈ 129 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఆయనకి ఇచ్చిన తర్వాత గవర్నర్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం కీలకంగా ఉందని కూడా మనం భావించవచ్చు. పూర్తి స్థాయి ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఆయన ఆహ్వానిస్తారా అన్నది కూడా ఒక ప్రధాన అంశంగా మారింది. అయితే పన్నీర్ సెల్వం కూడా రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో రాజీనామా ఉపసంహరించుకుంటానని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయనకి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునే అవకాశం ఇస్తారన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ 2 నిర్ణయాలు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ తమిళనాడు రాజకీయాల సంక్షోభం మాత్రం ముగుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గవర్నర్ ఏం చెప్తారన్నదే మాత్రం కీలకంగా ఉంది. ఆ కీలకమైనటువంటి ప్రకటనకు సంబంధించి కూడా మొత్తం అంతా గవర్నర్ చెప్పే
ఈ నిర్ణయం పైనే ఆధారపడినట్టుగా భావిస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మనం భావించవచ్చు. భోగి అయితే దినకర్, ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేల మద్దతు లేఖల వ్యవహారం తర్వాత టెక్నికల్ గా శశికళకు కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పన్నీర్ సెల్వం అభ్యర్థనను ఎంతవరకు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే వెనక్కి తీసుకుంటాను రాజీనామాని చెప్తున్నారు, బల నిరూపణకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు కాబట్టి గవర్నర్ ముందర అసలు ఆ ఆప్షన్ అనేది ఎంతవరకు ఉంటుందనుకోవచ్చు, ఆయనకు అవకాశం ఇచ్చే ఆప్షన్? సాధారణంగా అయితే 4 ఆప్షన్స్ గవర్నర్ కు ముందున్నాయని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో ఈ సంక్షోభం క్లోజ్ చేయాలంటే మొదటి దాని కింద శశికళకు, మొదటి ఆప్షన్ కింద శశికళకు అవకాశం ఇచ్చి శశికళకు ప్రమాణ స్వీకారంగా చేయడానికి ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆవిడని ఎందుకంటే అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితిలో ఆవిడే సీఎం అని చెప్పి ప్రకటించడానికి కూడా ఒక అవకాశం ఉంది. ఇక రెండో అవకాశం ఏంటంటే ప్రభుత్వానికి మెజార్టీ, ప్రభుత్వంకి సంబంధించి ఏర్పాటు చేయాలంటే పూర్తి స్థాయిలో శశికళకు మద్దతు లేదు. తన వైపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఇప్పటికే ఓపన్నీర్సెల్వం గంటాపతంగా చెప్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా వెనక్కి తీసుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో కూడా ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత బల నిరూపణ చేయాల్సిన అవసరం అయితే ఓపన్నీర్సెల్వం పైన భుజాల పైన ఉందని చెప్పుకోవచ్చు. ఇక మూడోదైతే రాష్ట్రపతి పాలన అధికార అన్నాడీఎంకే పార్టీ, రాష్ట్రపతి పాలన కూడా అన్నాడీఎంకే పార్టీకి సంక్షోభం మార్గాలు కనిపిస్తాయంటే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి అయితే అంత దూరం వరకు గవర్నర్ వెళ్ళకపోవచ్చు అన్నదే మనకున్నటువంటి సమాచారం. జయ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఏదైనా తీర్పు ఉందో ఆ తీర్పు వచ్చేంత వరకు వేచి చూసే ధోరణిలో మాత్రం గవర్నర్ ఉన్నారని ముందు నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ గవర్నర్ ఈ తీర్పు ఎప్పుడు వస్తుందో అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేని నేపథ్యంలో అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా, ఈ రోజు ఏమన్నా రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన వస్తుంది అన్నది మాత్రం చూడాలి. ఈ 4 ఆప్షన్స్ మధ్యలో గవర్నర్ ఏ 2 తీసుకున్నా కానీ కొద్దిగా ఈ సంక్షోభం ముగుస్తుంది. అటు శశికళకు అవకాశం ఇచ్చినా కానీ, ఇటు ఓపన్నీర్సెల్వంకు అవకాశం ఇచ్చినా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సంక్షోభం ముగిసేలా చేయడంలో గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం ఒక కీలకమైన పాత్ర పోషిస్తారన్నది మాత్రం ఒక ఓపెన్ సీక్రెట్ గా ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడ ఏర్పడిందని చెప్పవచ్చు మనకు. భోగి అయితే దినకర్, గవర్నర్ నిర్ణయం చాలా కీలకంగా మారింది. మరికొద్దిసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్ కి సమర్పించారు శశికళ. అలాగే ఎమ్మెల్యేలు చేజారకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే మరోవైపు పన్నీర్ సెల్వం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల బలం నాకుంది అని చెప్తూ ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు. ఏ భరోసాతో ఆయన ఈ కామెంట్స్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే మరో పక్క డిఎంకే కూడా కలిసి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. రాజకీయంగా కూడా ఈ చర్చ జరుగుతోంది. ఏంటి ఆ భరోసాతో ఏమైనా కామెంట్స్ చేశారా? ఏంటి పరిణామాల్లో ఏమైనా కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? ఓపన్నీర్సెల్వం ముందు నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు తన వైపు ఈ రోజు ఆయన కలిసిన వారిలో 6 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. 4 సీనియర్ నేతలతో వెళ్లి కలిశారు. అయితే 6 మంది ఎమ్మెల్యేలు కాదు, బల నిరూపణ అసెంబ్లీ సమయంలో నిరూపించాల్సి వచ్చే సమయంలో మొత్తం ఎమ్మెల్యేలంతా తన వైపే వస్తారు. ఒక ప్రభుత్వం, శశికళ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా పడిపోవడానికి అవసరమైనటువంటి ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారని చెప్పి ముందు నుంచి బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు క్యాంపు రాజకీయాల్లో శశికళ వర్గం ఎమ్మెల్యేలని నిర్బంధించినటువంటి వస్తున్న ఆరోపణల సందర్భంలో ఎమ్మెల్యేలు కొంతమంది బయటకు వచ్చేసి బహిరంగంగా ఓపన్నీర్సెల్వంకి మద్దతు పలుకుతారా లేదా అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. ఇంకా గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే ఈ 2-3 రోజుల్లో వాళ్ళంతా కూడా క్యాంపు రాజకీయాల్లోనే ఇంకా ఉంటే వారికి ఉన్నటువంటి నిర్బంధ వ్యవస్థ నుంచి ఒకవేళ బయటకు వస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా బయటకు వచ్చిన వాళ్ళందరూ ఇక ఓపన్నీర్సెల్వం గూటికే చేరాల్సిన వస్తుంది కనుక సో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయన మాత్రం గంటాపతంగా చెప్తున్నారు 2 రోజుల్లో శశికళ చాప్టర్ క్లోజ్ చేయడానికి మేము అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఓపన్నీర్సెల్వానికి సంబంధించి పరిధిలో ఉన్నటువంటి కీలకమైన నేతలంతా కూడా ఇప్పటికే ప్రకటన చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎత్తుగడలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ తమిళనాడులో కనిపిస్తుంది. ముఖ్యంగా శశికళను అడ్డుకోవడానికి ఓపన్నీర్సెల్వం వర్గం అంతా కూడా భావిస్తున్నట్టు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక మరొక వైపు అయితే 129 మంది ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారని ప్రకటించినటువంటి శశికళ ఆ లిస్ట్ గవర్నర్ కు సమర్పించిన నేపథ్యంలో అప్పుడు కొద్దిగా 130 మంది ఒకవేళ మద్దతు ఇస్తే మాత్రం ఈ యొక్క సంక్షోభానికి ఆయన తెరదించాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అయితే అందుతున్న సమాచారం వరకు బల నిరూపణ పోవాల్సిన టైంలో అయితే ఎవరైనా ఎమ్మెల్యేలు తగ్గిపోతే ఖచ్చితంగా శశికళకు కూడా వెనక్కి తిరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం.